UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు నిరంతరం మాట్లాడుకుంటూనే ఉంటాం. మీ అందరికీ సుపరిచితులు బిక్కి కృష్ణ గారు. బాబాకి సంబంధించి చాలా వీడియోస్ ఆల్రెడీ చేస్తున్నాం, ఛానల్లో ఉన్నాయి. ప్రతి వీడియోని వాచ్ చేయండి. ఇక ఈరోజు బాబాకి సంబంధించిన మరింత సమాచారం తెలియజేస్తారు. వీడియోస్ ఎక్కడా స్కిప్ చేయకండి. విషయం బోధపడదు, అర్థం కాదు. మీ కామెంట్స్ కూడా మీకు బాబాకి సంబంధించిన భక్తులైనా లేదా బాబాకి సంబంధించిన ఇంకే సమాచారం మీరు తెలుసుకోవాలి అనుకున్నా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. దానికి సంబంధించిన వీడియోస్ చేసే ప్రయత్నం చేస్తాను. నమస్కారం అండి. బిక్కి కృష్ణ గారు, సాయి గురించి మాట్లాడుతూనే ఉంటే అలా తన్మయత్వం చెందినట్టుగా అనిపిస్తోంది మీరు మాట్లాడుతూ ఉంటే. చాలామందికి ఇష్టదైవంగా చెప్పొచ్చు. మరి సాయి గుళ్ళో మనం శ్రద్ధ సబూరిని చూస్తూ ఉంటాం. దానికి అర్థం ఏమిటి? ఎందుకు అసలు ఆయన దాన్ని ఎన్నుకోవడం జరిగింది? ఆ మాటలు ఎందుకు వచ్చాయి సాయి నోటి వెంట? ఏం చెప్తారు మీరు? చెప్పండి. ఇది చాలా ఆలోచింపదగినటువంటి ప్రశ్న మేడం. బాబా తత్వములో ఉండే చాలా అంటే ఈ శరీరము సాయి తత్వం అనుకుంటే ఈ శ్రద్ధ సబూర్ అనే 2 మాటల్లో హృదయం లాంటివి. ఓకే. ఈ ఈ ఈ సందేశం బాబా ఎప్పుడూ కూడా మసీదులో కూర్చొని ఏది ఉపనిషత్తుల గురించి కానీ, వేదాల గురించి కానీ, శాస్త్రాల గురించి కానీ ఏది బోధించలేదు. ప్రాక్టికల్గా చూపించాడు. అవును, ఏది ఆయన ప్రాక్టికల్గా చూపించాడు అంతే. ఇప్పుడు ఎక్కడో నుంచి బల్లులు వస్తే ఒక బల్లె తన చెల్లెలు వచ్చింది, అక్క దగ్గరకు వచ్చింది చెల్లెలు అని చెప్తాడు. బలి రావడం ఏంటి అంటే సర్వజ్ఞుడు అనమాట. అట్లా బాబా ఏం చెప్పాడంటే శ్రద్ధ సబూరి. బాబా నా గురువును నా గురువు 2 శ్రద్ధ సబూరి నాకు ఇమ్మనంటే శ్రద్ధ సబూరి నా గురువు నాకు చెప్పాడు. నేను మిమ్మల్ని అలా 2 రూపాయలు దక్షిణ అడుగుతుంది ఎక్కువ మందిని. బాబా గుళ్ళోకి వెళ్ళినా కూడా 2 రూపాయలు దక్షిణ వేస్తుంటారు చాలా మంది. 2 రూపాయలు అంటే ఏంటంటే ఒకటి శ్రద్ధ, ఒకటి సబూరి. శ్రద్ధ అంటే ఏమిటంటే అచంచలమైన నమ్మకంతో కూడిన ప్రేమ. దాన్ని శ్రద్ధ అంటాం. మామూలుగా శ్రద్ధగా చదువుకుంటాం కదా, అంటే కాన్సన్ట్రేషన్, ఇన్వాల్వ్మెంట్, అదే సర్వం అనుకో అనే తత్వాన్ని శ్రద్ధ అంటారు. కాబట్టి శ్రద్ధ అనే దాన్ని సింపుల్గా చెప్పుకుంటే బాబా తత్వంలో ఒక అవ్యాజమైన ప్రేమ. అవ్యాజమైన ప్రేమ అంటే బాబా పట్ల అవ్యాజమైన ప్రేమ కలిగి. మీరు చదువుకోండి అంటే చదివేటప్పుడు అంటే నాకు ఒకటి గుర్తొచ్చిందండి. మామూలుగా చదివేటప్పుడు చాలా మందికి శ్రద్ధ పెట్టి చదువు అని అంటూ ఉంటారు. ఇంకొకటి కూడా అంటూ ఉంటారు, ఏదైతే నువ్వు చదువుతున్నావు దాన్ని ప్రేమించమంటారు. నువ్వు ఎంత లవ్ చేస్తే వర్క్ నైనా కానీ మనం అంత ప్రేమిస్తే అది మనకు అంత ఇస్తుంది అనేది. ఇప్పుడు సాయి తత్వం కూడా అదే కదా చెప్పండి. ఈ శ్రద్ధ అంటే ఏ పని చేస్తున్నా ఇది బాబా నాకు ఇచ్చాడు. ఇప్పుడు నేను 27 ఉద్యోగాలు చేశానండి నా జీవితంలో. 27 ప్రతి ఉద్యోగాన్ని కూడా నేను చాలా ప్రేమతో చేశాను. అంటే 27 అంటే మీరు ఆలోచించండి. అవును, ఆశ్చర్యంగా కూడా అది కూడా నేను ఒక విలేజ్ లో చాలా చిన్న టీచర్ గా ఒక సంస్థలో, ప్రైవేట్ సంస్థలో ఉండేవాడిని. దాన్ని చాలా శ్రద్ధగా చేసేవాడిని. అంటే ఈ శ్రద్ధ అనేటువంటిది అప్పటికి నాకు బాబా తత్వంలోకి రాలేదు. అయినప్పటికీ చాలా ఎంజాయ్ చేసేవాడిని. పిల్లలకి అంతా జిల్లా స్థాయిలో నాకే అన్ని అవార్డులు వచ్చాయి. అంటే అంత బాగా. అంతేకాకుండా ఆ ఊళ్ళో వాళ్ళందరినీ ప్రేమించేవాడిని. సాయంత్రం అయితే నాటకాలు నేర్పేవాడిని. ఇది 40 సంవత్సరాల క్రితం మాట నేను చెప్తుంది. ఈ రోజుకు కూడా సేమ్ అదే సిచ్యుయేషన్ నేనున్నాను. 24 hours ప్రతిదాన్ని ప్రేమిస్తూ ఉంటా. ఇదంతా ఇప్పుడు బాబాగా భావిస్తుంటా. అప్పటికి ఇప్పుడు తేడా ఏంటంటే ప్రతిదీ బాబా నాకు కల్పిస్తున్న ఒక అవకాశం, దాన్ని శ్రద్ధగా చేయాలి. ఇది చిన్నదా పెద్దదా అని కాదు. చిన్న ఉద్యోగమైనా, ప్రధానమంత్రి ఉద్యోగమైనా ప్రేమతో చేయాలి. చిన్న వంట అయినా పెద్ద వంట అయినా మన ఇంటికి వస్తారు, ప్రేమతో చేసి పెట్టాలి. అలా ప్రేమతో చేస్తే బాబా చాలా ప్రేమతో వంట వండి పెట్టేవాడు వచ్చేటువంటి వాళ్ళు. ఒకసారి మాంసం వండుతూ ఉన్నారు, చాలా ప్రేమతో వండుతున్నారు. ఎందుకు అంటే మాంసం తినే వాళ్ళు తన దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు నా బిడ్డలే. శాకాహారాలు వస్తారు, మాంసాహారాలు వస్తారు. కాబట్టి మాంసాహారాలు వచ్చినప్పుడు వాళ్ళకి మాంసమే వండి పెట్టాలి కదా అంటే ఒక తల్లి పరబ్రహ్మం. ఇది చాలా అద్భుతమైన ప్రేమతత్వం అండి, సాయితత్వం అండి. అలా ఉన్నాడు. చీచి ఈ ముస్లిం ఫకీరు ఈయన గురువు ఎట్లా అవుతాడని ఒక పండరీపురం మెజిస్ట్రేట్ అనుకుంటాడు మనసు. అనుకుంటే వెంటనే
ఆ సలసల కాగుతున్నటువంటి ఆ పాత్రలో చేయి పెట్టి ఒక ముక్క ఇచ్చి తిను అంటాడు. అంటే అంత కమాండ్ చేస్తాడు. ఒక జడ్జిని కమాండ్ చేశాడు. జడ్జి ఏమిటి, ఆయన ఈ ప్రపంచానికి జడ్జి బాబా. అంటే అలా శ్రద్ధతో చేయాలి అనేటువంటిది బాబాకు. రాధాకృష్ణాయ గురించి చెప్పాను ఇంతకుముందు. ఆమె శ్రద్ధతో చేసింది ప్రతిదీ కూడా, అంత ప్రేమతో. ఒక వంట చేసిన, ఆమె పూజ చేసిన, అలంకరణ చేసిన. మనం ఇంట్లో పూజలు చేస్తాం, అలంకరణ చేస్తాం, కొంతమంది ప్రేమతో చేస్తారు. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ కూడా సాధనలో ఒక భాగం, ఆరాధనలో ఒక భాగం. కొద్దిమంది ఏంటారు, నేను పారాయణం చేస్తున్నాను, సచ్చరిత్ర నేను పారాయణం చేస్తున్నాను, నేను గొప్ప అనుకోకూడదు. నా పిల్లము ఆ బాబాకు పూజ చేస్తుంది, మంచి పువ్వులు పెడుతుంది, బొట్లు అన్ని కడుగుతుంది. ఇదంతా కూడా భక్తి కిందకే వస్తుంది, శ్రద్ధ కిందకే వస్తుంది. సో అలా శ్రద్ధతో నాకు ఏది చేసినా, కొద్దిమంది బాబా ప్రేమతోన బాబాకి చిన్నపిల్లలు మొదలుకొని కాలేజీ స్టూడెంట్లు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు ఏదో కానుక తీసుకుపోతారు బాబాకి. ఒక పులహారం తీసుకుపోతారు, వంట చేసి తీసుకుని వెళ్తారు. అదేవిధంగా ఇంకా రకరకాలైనటువంటి ప్రసాదాలు తయారు చేసుకుని వెళ్ళి గుళ్ళ దగ్గర అందరికీ ప్రేమతో ఇస్తుంటారు. ఇది శ్రద్ధ. అటువంటి ప్రతిదీ మనం చేస్తున్న ప్రతిదీ బాబాకు తెలుసు, అందుకే శ్రద్ధతో చేయమంటారు. అందుకే శ్రద్ధ లేనటువంటి నానా చందర్కర్కి సచ్చరిత్ర రాసే అవకాశం ఇవ్వలేదు. అమితమైన శ్రద్ధ ఉన్నటువంటి దాబోల్కర్కి ఇచ్చాడు. ఎందుకంటే ఆయన అబ్జర్వేషన్ ఇక్కడ బాగా గమనించాలండి. అబ్జర్వేషన్ అక్కడ మరి బాబా ఆ ఇసర్రాతిలో గోధుమలు విసురుతున్నటువంటి దృశ్యాన్ని చాలా అబ్జర్వ్ చేశాడు. ఎవరు? దాబోల్కర్. ఊరి పొలిమేరలో చెల్లినప్పుడు కలరా వ్యాధి నయమైనప్పుడు, అబ్బా ఏమి మహత్యం ఇది, బాబా ఎందుకు చేశాడా అని చెప్పి అప్పుడు సచ్చరిత్రను రాయాలని అనుకుంటాడు, శ్రద్ధతో రాయాలనుకున్నాడు. అందుకే అతనికి అవకాశం ఇచ్చాడు. అలా శ్రద్ధ అనేటువంటిది ఒక భాగం. ₹1 దక్షిణ అడగడం అంటే మీ యొక్క సర్వేంద్రియాల చలనాలు, మీ కోరికలు అన్ని పక్కన పెట్టి నా మీదే లుక్ టు మీ ఐ విల్ లుక్ టు యూ అన్నట్టుగా నా మీదే కాన్సన్ట్రేషన్ చేయండి, నాకు ₹1 సమర్పించండి అంటే మీ ప్రేమను సమర్పించండి, శ్రద్ధతో కూడిన ప్రేమను. రెండవది సబూరి. సబూరి అంటే సహనం. ఎవరు ఏమన్నా వెంటనే మీరు రియాక్ట్ కాకండి అని చెప్పాడు. సాయితత్వంలో ఉండే ప్రధాన అంశం అది. రియాక్ట్ అవ్వడం అనేటువంటిది జంతుతత్వం. చాలా మంది ఈగోయిస్టులు ఉంటారు, పై అధికారులు ఉంటారు. పై అధికారులు భయపెడుతూ ఉంటారు. కాకా మహాజని ఆయన బంటని ఒకసారి అతను వచ్చాడు, ఇట్లా మా పై అధికారి వెళ్ళకపోతే ఇబ్బంది బాబా అంటే, వెళ్ళకు, నేనే నీ పై అధికారి అని చెప్తాడు. కాబట్టి వీళ్ళు ఉన్నారనుకోండి, ఎవరైనా మనం ఒకచోట ఉద్యోగం చేస్తుంటాం, ఆ ఉద్యోగం చేస్తున్నప్పుడు మన పై అధికారులు మనల్ని ఇబ్బంది పెడతారు, చులకనగా చూస్తారు, మనం మౌనంగా ఉండిపోవాలంతే. రియాక్ట్ అయినామనుకో అది ఇంకా ఎక్కువ అయిపోతుంది. అంటే బాబానే చూసుకుంటాడు. బాబా పైన భారం వదిలేయాలి. మీ భారములను నాపై పడవేయుడు, నేను మోసేదను అన్నాడు. అరే నేను బాబా కోపి చెప్పినాను రా అన్నాను ఒక అతన్ని, నాకు చాలా ఇబ్బంది పెట్టారు, నా కుటుంబాన్ని పతనం చేయాలనుకున్నారు. వాడు వచ్చాడు, అరే నువ్వు భయపడకు, నేనేమి చేయను, నిన్ను బాబా కోపి చెప్పాను అన్నాడు. కట్ చేస్తే 1 year లోపల వాడు అవుట్, వాడి ఫ్యామిలీ పతనం అయిపోయింది. ఇది నిజమండి, ఇంకా ఎన్నో నా జీవితంలో. ఎందుకు చెప్తున్నానంటే ఎవరు ఏమన్నా కూడా రియాక్ట్ కాకూడదు. ఈవెన్ భార్యాభర్తలు కూడా రియాక్ట్ అయినా, ఒక్కోసారి ఆవేశంతోన బాబా ఉన్నాడు అని నాకు అనుకున్నప్పుడు, ఆవేశంతోనే ఏవో కోరికలు నెరవేరలేదనే, ఏదో మనకు అనుకున్నవి జరగలేదనో ఆవేశంతో అంటూ ఉంటారు. ఈ జంతుతత్వం పోవాలనే సబూరి అని చెప్పాడు. బాబా భక్తులైనటువంటి వాళ్ళు కామ్గా ఉండాలి. ఎవరన్నా ఏదన్నా అన్నా కూడా దాన్ని పట్టించుకోకూడదు. నానా వాళ్ళు వచ్చేసి లేవు అన్నాడు, లేవు అంటావు నన్ను అనక్కోవచ్చు కదా బాబా, అనలేదు. లేవంటే చిన్న పసిపిల్లోడు మాత్రం లేచి పక్కకు వెళ్తాడు, ఆయన కూర్చొని వెళ్ళిపోతాడు. అదేంటి బాబా, నువ్వు జగద్గురువు, నీ స్థానంలో వచ్చి వాడు లేవు అన్నాడు అంటే మీరెందుకు అట్లా లేచారంటే, అరే నాయన నా గురువు నన్ను పరీక్షించడానికి ఆ రూపంలో వచ్చారా అని అండి. వాడు మీ గురువు ఎట్లా అవుతాడు, ఇక్కడ తిరిగేటువంటి అటువంటి వాడు ఇటువంటి వాడు అంటారు. కానీ ఏ రూపంలో వచ్చినా మన గురువు వచ్చి మన సహనాన్ని పరీక్షిస్తుంటారు. కాబట్టి శ్రద్ధ పాటు సబూరి ఉండాలా. ఆ సబూరి అనేటువంటి అనేక సందర్భాల్లో అనేక మందికి చెప్పాడు బాబా. బాబా భక్తులు కూడా ఎక్కడ రియాక్ట్ అయ్యాడు. బాబాకు మనసులో నిన్ను బాధ పెడితే, నువ్వు ఎవరైనా బాధ పెట్టావంటే అది నన్ను బాధ పెట్టినట్టే అన్నాడు బాబా. భక్తులు కూడా అదే చెప్పాడు. మీరు ఒకరిని బాధపడే మాట అనకు. నానా చంద్రకర్కి అదే చెప్పాడు. ఆ భిక్షకత్తని ఎందుకు కసురుకున్నావు,
కాబట్టి ఆ బాధ పెట్టకు. నీకు ఇష్టం లేకపోతే సున్నితంగా నా దగ్గర లేదమ్మా, ఇవ్వలేనమ్మా అని భిక్షగాళ్ళకి చెప్పు. అంతేగాని వెళ్ళు అని అంత కసరు. అంటే సర్వజీవరాశులు నేను నన్ను కసురుకున్నట్టే, నన్ను అవమానం చేసినట్టే. కాబట్టి మీరు ఎవరిని బాధించకండి, ఎవరిని మోసం చేయకండి, బాధ పెట్టే మాట మాట్లాడకండి, మీరు బాధపడకండి. ఎవరైనా మిమ్మల్ని బాధిస్తే అది నన్ను బాధించినట్టు కదా, నేను చూసుకుంటా అని. అందుకే మీకు ఉండాల్సింది ఏంటంటే శ్రద్ధ, ప్రేమ, కాన్సన్ట్రేషన్. మీ వృత్తిని గౌరవించండి, మీ వృత్తిని ప్రేమించండి. అది చిన్నదా పెద్దదా అని ఆలోచించి, ఈరోజు చిన్నది నేనే ఇచ్చాను. ఎందుకు అంటే అందరికీ అన్ని ఇచ్చేది నేనే అన్నాడు. నాకు 27 ఉద్యోగాలు ఇచ్చాడు. ఒకదాని కింద మించిందే ఇచ్చాడు తప్ప తక్కువది ఏమి లే. ఇప్పుడు అందుకే నేను ఈ సాయితత్వం ఎందుకు చెప్తున్నాను? నాకు లాభం లేకుంటే, నాకు అనుభవం కాకుండా నేను చెప్తానా? నేను అభ్యుదయ కవిని, విమర్శకుని. ఇప్పుడు ఆలోచిస్తే సాయితత్వం ఎంత గొప్పదో నాకు తెలుసు. మిగతా తత్వాలన్నీ వాళ్ళకు ప్రభావితమైన యువర్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్ అని. అరే వెధవ గురువులు దొరికారు జీవితంలో. నిజంగా అండి, ఎంత బాధపడుతున్నానంటే నా జీవితం అంతా వేస్ట్ చేసుకున్నానేమని ఇప్పుడు బాధపడుతున్నా. వాళ్ళంత అహంకారాన్ని పెంచేది, ఒకరిని చూస్తే ఒకరికి సరిపోదు. ఇటువంటి అంటే లోకం ఎలా ఉందంటే ప్రపంచోన్మాదానికి సాయితత్వమే ప్రపంచోన్మాదానికి మందు అన్నాడు శరత్ బాబుజీ గురువు. ప్రపంచం ఉన్మాదంలో ఉంది. మీ గురువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, శైవాలు కావచ్చు, బంధువులు కావచ్చు, బంధువులు అంతా నేను పిక్కొని తినేవాళ్ళే, అంతా నేను బాధ పెట్టేవాళ్ళే. నీ దగ్గర ఏమన్నా ఉంటే వచ్చేవాళ్ళే, నీ దగ్గర ఏమీ లేకపోతే అసలు రారు. కాబట్టి నీ దగ్గర ఎప్పుడు ఉండేది ఎవరు? నేనే అన్నాడు బాబా. అండగా నేనుండగా భయమెందుకు రా నీకు దండగా అన్నాడు. కాబట్టి ఒక్క సాయి తప్ప ఈ ప్రపంచంలో సాయి భక్తులను ఎవరూ ఉద్ధరించరు, ఎవరూ రక్షించరు. అందుకే మహారక్షకుడు సాయి అన్న. శ్రద్ధ సబూరికలు. శ్రద్ధ అంటే సాయినే ప్రేమించాలి, సాయినే ధ్యానించాలి, సాయినే పూజించాలి, సాయినే తలవాలి, సాయే సర్వస్వం, సర్వస్వ శరణాగతి, అనన్య శరణాగతి అయిపోవాలి. అప్పుడు వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అది అనుభవించాను, అనుభూతించాను. అందుకే అరవిందుడు అంటాడు, అరే ఉపనిషత్తులను మీరు ఏదో చదవడం కదా, అనుభూతించండి. ఒక ఆయన అన్నాడట, స్వామి మీరు మరి మీ జ్ఞానం అనేది రాదు, జ్ఞానం అనేది ఇది భౌతిక ప్రపంచంతో రాదు, నీ భౌతిక మెటలిస్టిక్ వీస్ నీకున్నంత వరకు నువ్వు అహంకారంతో ఉంటావు. కాబట్టి ఉపనిషత్ సారాంశాన్ని అంతా కూడా అనుభూతించాలి, భగవతత్వాన్ని అనుభూతించాలి అన్నాడు బాబా. కూడా యోగుల యొక్క ఆ మహిమలను అనుభూతించాలే తప్ప అభివ్యక్తం చేయడానికి ప్రయత్నం చేయకూడదు. అదే మహల్సాపాతి కూడా సచ్చరిత్ర రాస్తూ ఆయన అంటాడు, ఇది నేను ఊరికి మౌనంగా ఉండడం మేలో, మీ సచ్చరిత్ర ఎందుకు రాస్తున్నా నాకు అర్థం కదా, ఎందుకంటే అన్ని మహత్యాలు ఆయన చూపిస్తున్నాడు. నీ అనుభూతులు ఇవన్నీ తట్టుకోలేకపోతున్నాను. నా ఇంటిలో ఏదో భోజనానికి వస్తాడు బాబా అని పటం పెట్టుకొని, పటమే వచ్చింది, బాబా వస్తాడని కూడా పటం వచ్చింది. ఇట్లాంటివన్నీ బాబా భక్తులు ఆ పరబ్రహ్మని ఎంత శ్రద్ధగా ఆరాధిస్తారో, ఎంత సబూరితో లౌకికమైన ప్రపంచంలో ఉంటారో అన్ని ఆయన అనుగురుస్తాడు. ఉద్యోగం పోయిందని బాధపడొద్దు. అంబేద్కర్కు ఆత్మహత్య చేసుకోలేకపోతే ఉద్యోగాన్ని ఇచ్చారు, జ్యోతిష్యాన్ని ఇచ్చారు. ఇంకో సందర్భంలో జ్యోతిష్ ఇవన్నీ తర్వాత చెప్తానండి. తర్వాత నాకే పూనాలోన ఒక డిపార్ట్మెంట్ సృష్టించాడు. ఒక డిపార్ట్మెంట్, నాకు 12 ఏళ్ళు పనిచేసిన ఒక డిపార్ట్మెంట్ పోయిందండి. ఆ డిపార్ట్మెంట్ ఎత్తేసిన తర్వాత ఎట్లా బాబా అని చెప్పి ఒక హోటల్లో నేను కూర్చొని పేపర్ చదువుతా ఉంటే నాకేలో ఒక భక్తుని కోసం ఒక డిపార్ట్మెంట్ సృష్టించిన బాబా అని ఆర్టికల్ వచ్చింది. దాన్ని చూసి చాలా సంతోషపడ్డా. అబ్బా, నా కోసం ఒక డిపార్ట్మెంట్ సృష్టిస్తాడు అనుకున్నాను. నిజంగానే సెంట్రల్ గవర్నమెంట్ నా కోసం ఒక డిపార్ట్మెంట్ సృష్టించాడు. ఇంతకన్నా నిదర్శనాలు ఏముంటాయండి? శ్రద్ధ, సహనం ఉంటే ఏదైనా సాయి భక్తులకు అన్ని విజయాలు, ఇందులో ఎలాంటి సందేహం లేదు, డౌటే లేదు. రైట్. సో అదండి విషయం. ఇలా చెప్పుకుంటూ పోతే వికే కృష్ణ గారిని అలా చెప్తూనే ఉంటారు సాయి గురించి. ఇంకా చాలా విషయాలు, ఇంకా ఆ మహత్యాలు అన్నీ కూడా మన ముందు చాలా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రద్ధతో, సహనంతో ఉంటే ఏదైనా సాధించవచ్చు. ముందు సాయిని సాధించాలి అంటే, సాయి భక్తిని సాధించాలి అంటే ముందు అవి రెండు ఉండాలి. మరి మీకు ఎంతవరకు ఉన్నాయి, మీరు ఎంతవరకు ఫాలోవర్స్, మీకు మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలు ఏమైనా ఉన్నాయా? ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ, ఈ విషయాన్ని అందరికీ చేరాలి అంటే లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ సాయి తత్వానికి సంబంధించిన మరింత సమాచారంతో నెక్స్ట్ ఎపిసోడ్స్లో కలిసే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు, నమస్తే.